శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జూన్ మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ జూన్ మాసం ఇక్కట్టుల మాసం, అంటే కష్టకాలంగా చెప్పుకోవాలి. ఎందువల్ల అంటే ముఖ్యంగా ఇంట్లో గృహంలో ఉండేటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం మాయమైపోయి ఇబ్బందులకు ఇక్కట్లకు గురయ్యేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. పిల్లలు మాట వినకపోవటం, వాళ్ళి అంటే వాళ్ళ ప్రవర్తన కూడా మనకి విచిత్రంగా అనిపించడం, తద్వారా మన మానసిక అశాంతికి కారణమవుతూ ఉంటుంది. అలాగే పిల్లలు దుస్నేహాలు పాలవ్వటం, అవి కూడా మానసికమైనటువంటి ప్రశాంతతను దూరం చేసేటువంటి విధంగా కనపడుతూ ఉన్నాయి. ఇంట్లో పెద్దల అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య చికాకులు పెరగటం, మీరు చేసినటువంటి పనికి గుర్తింపు రాకపోవటం, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావటం, రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు రావటం, అనుకున్న శుభకార్యాలు కూడా వాయిదా వేయవలసినటువంటి పరిస్థితులు రావటం, ముఖ్యంగా రుణం చేసి వారు ఇంటి దాకా వచ్చి మీ మీద గొడవ చేస్తున్నప్పుడు మీకుండేటువంటి పరువు నష్టం వాటిల్లటం, ఇలాంటి చెడు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు కూడాను చెప్పదగిన విషయం ఏమిటి అంటే, మీకు సూచనలు ఇచ్చేటువంటి సలహాలు ఇచ్చేటువంటి వారిని తగిన జాగ్రత్తగా వాళ్ళని గ్రహిస్తూ వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడండి. తద్వారా అట్లాంటి వ్యక్తుల ద్వారా మీకుండేటువంటి అతి రహస్యమైనటువంటి విషయాలు కూడా బయటికి వెళ్ళిపోయి మీకు చెడు జరిగేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది. వచ్చేటువంటి పదవి కూడా దూరం అయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. అలాగే ముఖ్యంగా షేర్ మార్కెట్ వ్యవహారంలో కూడాను ఏమాత్రం కూడా పెట్టుబడులు పెట్టినా తీవ్రంగా బాధపడవలసినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. దయచేసి షేర్ మార్కెట్ జోలికి వెళ్ళవద్దు. అంతేకాకుండా మన రైతులకు కూడా తగిన గుర్తింపు రాకపోవటం, ధరలు రాకపోవటం, పంట నష్టం వాటిల్లటం, తద్వారా కొంత కష్టకాలంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి వారికి కూడా చుక్క ఎదురవుతూనే ఉంది. వీరికి కూడా చివరి దాకా అయిపోతుంది, మనం వెళ్ళిపోతాం అనుకునేటువంటి చివరి క్షణంలో ప్రయాణం వాయిదాలు పడవచ్చు. అలాగే అసలు మొత్తం ప్రయాణమే విరమించుకోవాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి కూడా కొంత కష్టకాలం సమీపించేటువంటి అవకాశం ఉన్నది. ఆర్థికంగా చేసినటువంటి అప్పులు కట్టుకోలేక ఉన్న ఆస్తులు అమ్మవలసినటువంటి పరిస్థితి, ఉద్యోగం కూడా సానుకూలంగా లేకపోవటం, అలాగే అక్కడ ఉండేటువంటి ఖర్చులు తట్టుకోలేకపోవటం, స్వదేశానికి రావాల్సినటువంటి పరిస్థితులు రావటం ఈ జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి సూచించదగినటువంటి విషయం. అలాగే విద్యార్థులు కూడా చాలా కష్టపడితే అత్యవసర మార్కులు అంటూ ఉంటాం, అంటే కొంతవరకు పాస్ మార్క్స్ వచ్చే అవకాశం కనబడుతూ ఉన్నది. కాబట్టి తగిన కష్టాన్ని ఇష్టాన్ని చూపిస్తూ చదివితే ఎంతో కొంతవరకు ఉత్తీర్ణత పొందడానికి అవకాశం కనబడుతూ ఉన్నది. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఈ వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారికి ఈ జూన్ మాసంలో కష్టకాలంగా చెప్పుకోవాలి. పెట్టుబడులు పెట్టకుండా పాత వ్యాపారాన్నే, పాత వెంచర్లో ఉన్నటువంటి ఏవైతే అమ్ముడుపోలేదో వాటిల్ని అమ్ముకుంటూ కొంతవరకు కాలం గడపడం అనేటువంటిది మంచి విషయంగా ఆలోచించాలి మీరు. అలాగే ముఖ్యంగా విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారి కోసమైనా, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారి కోసమైనా, అక్కడ ఉద్యోగం బాధలు పడుతున్నటువంటి వారి కోసమైనా తప్పనిసరిగా దైవారాధన చాలా చాలా అవసరమైనటువంటి పరిస్థితి. శని పరిశ్రమ వారి విషయానికి వస్తే వారికి కూడా కష్టకాలంగా ఉంటుంది. ముఖ్యంగా అవకాశాలు చేజారిపోతూ ఉంటాయి. అందులోనూ మీకు లేని చెడ్డ పేరును కూడా మీ తోటి వారు మీకు మూట కట్టి నెత్తిన పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి తోటి వారితో కూడాను విరోధాలు పెట్టుకోకుండా సన్నిహితంగా ప్రేమగా మెలగవలసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఈ జూన్ మాసమంతా కూడాను కష్టకాలంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి, అనారోగ్య పరిస్థితి,
ఆర్థిక పరిస్థితులు బాగుండకపోవటం, వ్యాపార రంగంలో కూడాను తగిన గుర్తింపు రాకపోవటం, ఇప్ప ఇబ్బందులు పడటం, రుణాలు చేయవలసి రావటం, పెట్టినటువంటి పెట్టుబడులు వెనక్కి రాకపోవటం, ఇన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలి అనుకునేటువంటి వారు తప్పనిసరిగా సూర్యనారాయణ స్వామి వారికి గోధుమ రవ్వతో ప్రసాదం తయారు చేసి ఆదివారం రోజున దేవాలయాల ముందు ఉండేటువంటి బీదనారాయణులకి ప్రసాదంగా పంచుతూ, వాటితో పాటుగా వారికి ఎంతో కొంత చిల్లర నాణాలు ఇచ్చుకుంటూ, కాళ్ళు కడుక్కొని నవగ్రహాలకు 27 ప్రదక్షిణాలు చేసి శివుడి ఆరాధన చేసి శివాలయానికి ప్రదక్షిణాలు చేసినట్లయితే మీకు ఉండేటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఎంతో కొంత అయినా సరే లాభదాయకమైనటువంటి బాటలో నడిచేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతూ ఉన్నది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.